ఈ హీరో మనం చేస్తున్నాం సార్. ఇంకా ఆలోచనలో ఉన్నావా? ఎకరాకి ఎంత వస్తుంది? ఎకరాకి 26 వస్తుంది సార్. 26 బస్తాలా సార్. క్వింటాల్లా ఏంటి? క్వింటాల్ సార్. 26 క్వింటాల్ సార్. నువ్వు మళ్ళా మాట మార్చేసావు సార్. ఎకరాకి 26 క్వింటాల్ సార్. ఓకే, వరిలో ఆదాయం ఎంత వస్తుంది? వరిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం దిగుబడి కొంచెం పెంచుతున్నాం సార్. ఏపీసీ స్టాఫ్తో కలిపి మనం దగ్గర పెట్టుకో కొంచెం ఫ్రీగా మాట్లాడు. ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం కానీ ఆయన మాట్లాడతాడు, కానీ దగ్గర పెట్టుకో. ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో మనం అంటే గ్రీన్ మెన్యూర్ సీడ్ వేపిస్తున్నాం. పిఎండిఎస్ కిట్లు కూడా వాళ్ళకి ఇచ్చి మనం అధిక దిగుబడి వచ్చే ప్రాక్టీసెస్, బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చేయించి దిగుబడి ఒక 2-3 బస్తాలు పెంచే యోచనలో ఈ హీరో మనం చేస్తున్నాం సార్. ఇంకా ఆలోచనలో ఉన్నావా? సార్ అమలు కావాలిగా తమ్ముడు, ఆలోచనలో ఉంటే ఎట్లా సార్? అదే చెప్తున్నాను సార్, ఫార్మర్స్కి చెప్తున్నాను సార్. నీ రైతు భరోసా కేంద్రం ప్రొడక్టివిటీ యావరేజ్ ఎంత ఎకరాకు? సార్ 14% to 7%. నేను అడిగిందని చెప్పు. నీ భరోసా కేంద్రంలో వరి ప్రొడక్టివిటీ ఎంత? ప్రొడక్టివిటీ 1700 MTS సార్. 17 మెట్రిక్ టన్నులు. 17,000 సార్. 17,000 సార్ మొత్తం కలిసి. మా ఆర్ఎస్కు పర్లేదు. నేను అడిగింది నిన్ను, నీ యొక్క ఎకరాకి ఎంత వస్తుంది? ఎకరాకి 26 వస్తుంది సార్. 26 బస్తాలా సార్. క్వింటాల్లా ఏంటి? క్వింటాల్ సార్. 26 క్వింటాల్ సార్. నువ్వు మళ్ళా మాట మార్చేసావు సార్. ఎకరాకి 26 క్వింటాల్ సార్. నువ్వు రాబోయే రోజుల్లో మీకు అందరికీ పాఠాలు నేర్పించాలి. పిల్లల మారిగా మీరందరూ నేర్చుకొని రావాలి. సమాధానం కూడా కరెక్ట్గా చెప్పాలి. నీ జిల్లా ఎకరాకు ఎంత వస్తుందో ప్రొడక్టివిటీ తెలుసా నీకు? భయపడకుండా చెప్పు. ఎకరాకు ప్రొడక్టివిటీ జిల్లా ఎంత వస్తుంది, నువ్వెక్కడున్నావు, రాష్ట్రం ఎక్కడుంది, దేశం ఎట్టుంది సార్? ఐడియా లేదు. జిల్లా యావరేజ్ ఎంత ప్రొడక్టివిటీ? ఉత్పాదక శక్తి, ఉత్పాదకత 28. ఓకే, నెక్స్ట్ మీటింగ్కి వస్తాను, అప్పుడు అడుగుతాను మిమ్మల్ని. మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాను, మీరందరూ నేర్చుకోవాలి. మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయంటే మీరు అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం. ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి. ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి, చదువు చెప్పాలి. ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చినా, ఈరోజు సంక్షేమం ఇచ్చినా, ఒక రోడ్ వేసినా ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మీరందరూ బాధ్యతగా ప్రవర్తించాలి. కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు, మొక్కుబడి కాదు. ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి, మెరుగైన పాలన ఉండాలి. నేను ఒక్కడ పని చేస్తే కాదు, నేను ఒక్కడ కాకుండా మీ అందరి దగ్గర పని చేయిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది. ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది, దానికి శ్రీకారం చుడతాం. మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊరిలో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క పనితీరు ఎట్టుందో తీసుకొని వస్తా, చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా. నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరిగా పని చేయకపోతే ఆ గ్రామానికే వస్తా, అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా, మీ దగ్గర సమాధానం చెప్పిస్తా, పని చేయిస్తా. సరేనా? ఓకే సార్. కాబట్టి అందరూ సెక్రటరీ, మన గ్రామ సచివాలయం సెక్రటరియట్ కానీ, మీరు కానీ, పంచాయతీ కానీ, మండలం కానీ, అదే తమ్ముడు మొన్నటి వరకు విధ్వంసం అయింది, ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్నా. టైం పడుతుంది కదా, పై నుంచి కింది వరకు అందరూ మారాలి కదా. మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు. రేపు రాబోయే రోజులు పరిగెత్తిస్తా, ఎవరికి అనుమానం అవసరం లేదు. ఓకే.